అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 11 సూరా హూద్. ఆయత్ నంబర్ 101. وما ظلمناهم ولكن ظلموا أنفسهم فما أغنت عنهم آلهتهم التي يدعون من دون الله من شيء لما جاء أمر ربك وما زادوهم غير تتبيب. ఆయత్ నంబర్ 101. మేము వారికి ఏమాత్రము అన్యాయం చేయలేదు, కానీ వారే తమ స్వయానికి అన్యాయం చేసుకున్నారు. మీ ప్రభు ఉత్తర్వు వచ్చినప్పుడు అల్లాను వదిలి వారు పూజించే వారి ఆరాధ్య దైవాలు వారికి ఎలాంటి ప్రయోజనము చేకూర్చలేదు, పైగా వారి నష్టాన్ని మరింత అధికం చేశారు. 166. ధిక్కారానికి పాపాలకు పాల్పడి వారు తమకు తామే అన్యాయం చేసుకున్నారు. 167. తమ చిట్టిపొట్టి దేవతలు, చిల్లరి దేముళ్ళు ఆపద సమయంలో తమకు అండగా నిలుస్తాయని వారు భావించారు, కానీ తీరా దైవాగ్రహం విరుచుకుపడిన వేళ వారు నిస్సహాయంగా ఉండిపోవడంతో తమ విశ్వాసం మూఢ విశ్వాసం మాత్రమేనని వారికి తెలిసి వచ్చింది. లాభ నష్టాలను చేకూర్చే శక్తి, అధికారం ఒక్క అల్లాహకు తప్ప వేరొకరికి లేదన్న సంగతి కూడా వారికి బోధపడింది. ఆయత్ నంబర్ 102. وكذلك أخذ ربك إذا أخذ القرى وهي ظالمة إن أخذه أليم شديد. ఆయత్ నంబర్ 102. బస్తీలలో నివసించే దుర్మార్గులను పట్టదలుచుకున్నప్పుడు నీ ప్రభువు పట్టుకునే తీరు ఇలాగే ఉంటుంది. నిశ్చయముగా ఆయన పట్టు బాధాకరంగాను కఠినంగాను ఉంటుంది. 168. అంటే గతములో ఆయన కొన్ని దుష్ట జాతులను అంతమొందించినట్లే భవిష్యత్తులో కూడా ఆయన దుర్మార్గులను పట్టుకొని శిక్షించగలడు. ఒక హదీసులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అల్లాహ్ దుర్మార్గునికి తప్పకుండా గడువు ఇస్తాడు, అయితే అతన్ని పట్టుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు అకస్మాత్తుగా పట్టుకుంటాడు, అప్పుడు అతనికి ఎలాంటి గడువు ఇవ్వడు. ఆయత్ నంబర్ 103. إن في ذلك لآية لمن خاف عذاب الآخرة ذلك يوم مجموع له الناس وذلك يوم مشهود. ఆయత్ నంబర్ 103. నిశ్చయముగా పరలోక శిక్షకు భయపడే వారికి ఇందులో గుణపాఠపు సూచన ఉంది. అది జనులంతా సమీకరించబడే రోజు, ఇంకా అది అందరూ హాజరుపరచబడే రోజు. 169. అంటే దేవుడు పట్టుకునే విధంలోనూ వివిధ జాతుల వారు నాశనం గావించబడటంలోనూ పరలోకభీతి ఉన్నవారికి గుణపాఠం కలదు. 170. లెక్క మరియు ప్రతిఫలం కోసం. ఆయత్ నంబర్ 104. وما نؤخره إلا لأجل معدود. ఆయత్ నంబర్ 104. మేము దానిని అంటే తీర్పు దినమును ఒక నియమిత గడువు వరకు మాత్రమే వాయిదా వేస్తాము. 171. అంటే ప్రళయ దినం సంభవించడంలో ఆలస్యం ఎందుకు జరుగుతుందంటే అల్లా దానికొక గడువు నిర్ధారించాడు. ఆ గడువు ముగియగానే అది సంభవిస్తుంది, ఒక్క క్షణం కూడా అటు ఇటు కాదు. ఆయత్ నంబర్ 105. يوم يأتي لا تكلم نفس إلا بإذنه فمنهم شقي وسعيد. ఆయత్ నంబర్ 105.
అది వచ్చేసిన రోజు ఆయన అనుమతి లేకుండా పల్లెత్తు మాట అనే ధైర్యం ఎవరికీ ఉండదు. వారిలో కొందరు దౌర్భాగ్యులు ఉంటారు, కొందరు సౌభాగ్యవంతులు ఉంటారు. 172. అల్లాహ్ అనుమతిస్తేనే తప్ప ఆనాడు ఎవరు మరొకరి కోసం సిఫార్సు చేసేందుకు సాహసించరు. ఆ రోజు ప్రవక్తలకు తప్ప వేరొకరికి మాట్లాడే ధైర్యం ఉండదు. ప్రవక్తల అధరాలు కూడా ఓ అల్లాహ్ మమ్ము కాపాడు అని మాత్రమే అంటుంటాయి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు. సహీ బుఖారీ కితాబుల్ ఈమాన్, ముస్లిం కితాబుల్ ఈమాన్. ఆయత నంబర్ 106. فأما الذين شقوا ففي النار لهم فيها زفير وشهيق. ఆయత నంబర్ 106. అయితే దౌర్భాగ్యులు నరకములో ఉంటారు, అక్కడ వారు అరుస్తూ పెడబొబ్బలు పెడుతూ ఉంటారు. ఆయత నంబర్ 107. خالدين فيها ما دامت السماوات والأرض إلا ما شاء ربك إن ربك فعال لما يريد. ఆయత నంబర్ 107. నీ ప్రభువు వేరొకటి తలిస్తే తప్ప భూమ్యాకాశాలున్నంత వరకు వారు అందులోనే శాశ్వతంగా ఉంటారు. నిశ్చయంగా నీ ప్రభు తాను కోరిందల్లా చేసి తీరుతాడు. 173. నీ ప్రభు వేరొకటి తలిస్తే తప్ప అన్న వాక్యం వినాయింపుతో కూడుకున్నది. ఈ వినాయింపు విశ్వాసులు ఏకదైవోపాసకులైన పాపాత్మలకు వర్తిస్తుంది. అవిశ్వాసులు ఎలాగూ శాశ్వత నరకాగ్నికి ఆహుతి కాక తప్పదు. కానీ విశ్వసించిన వారు పాపాత్ములైనప్పటికీ ఏదో ఒకనాడు నరకాగ్ని నుంచి విముక్తి పొంది స్వర్గములో ప్రవేశింపజేయబడతారు. 174. భూమి ఆకాశాలున్నంత వరకు అనే పదాన్ని చదివి కొంతమంది పొరపడే అవకాశం ఉంది. అవిశ్వాసులకు విధించబడే శిక్ష శాశ్వతమైంది కాదని, భూమి ఆకాశాల ఉనికి ఉన్నంత కాలమే ఉంటుందని వారు అనుకోవచ్చు. కానీ ఇది సరైనది కాదు. ఖురాన్ అరబీ భాషలో అవతరించింది. అరబ్బుల నానుడిని కూడా అది దృష్టిలో పెట్టుకుంది. ఆనాడు అరబ్బులు ఏదైనా వస్తువుకు శాశ్వత స్థితిని కల్పించడానికి భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఇది ఉంటుంది అని అనేవారు. ఈ విధంగానే ఖురాన్ అవిశ్వాసులు ముష్రికులు శాశ్వతంగా నరకంలో ఉంటారని చెప్పడానికి భూమి ఆకాశాల ప్రస్తావన తెచ్చింది. దీనికి మరో భావం ఉంది. భూమి ఆకాశాలంటే ప్రపంచంలో ఉన్న భూమి ఆకాశాలు కావు. ప్రళయం తరువాత ఈ భూమి ఆకాశాలు నశిస్తాయి. పరలోకపు భూమి ఆకాశాలు వేరుగా ఉంటాయి. ఆ రోజు ఈ భూమి మరో భూమికిగా మార్చబడుతుంది. ఆకాశాలు కూడా మార్చివేయబడతాయి అని దివ్య ఖురాన్లో మరో చోట చెప్పబడడం కూడా ఈ సందర్భంగా గమనార్హమే. ఇబ్రాహీం 48. పరలోకపు భూమి ఆకాశాలు స్వర్గం నరకం మాదిరిగా ఎల్లకాలం ఉంటాయి, అవి నశించవు. ఇబ్నే కసీర్. పై రెండు భావాలలో ఏ భావాన్ని తీసుకున్నా అవిశ్వాసులకు విధించబడే శిక్ష నరకాగ్ని శిక్ష శాశ్వతమైనది అన్న విషయం తేటతెల్లమైపోతుంది. ఇమాం సౌఖానీ గారు ఈ ఆయతకు మరిన్ని మతలబులు విశదీకరించారు. విద్వాంసులు మేధావులు వాటిని పరిశోధించవచ్చు. ఫతహుల్ ఖదీర్. ఆయత నంబర్ 108. وأما الذين سعدوا ففي الجنة خالدين فيها ما دامت السماوات والأرض إلا ما شاء ربك عطاء غير مجذوذ. ఆయత్ నంబర్ 108. ఇక సౌభాగ్యవంతులుగా చేయబడిన వారు నీ ప్రభు కోరితే తప్ప వారు భూమి ఆకాశాలున్నంత వరకు స్వర్గంలోనే కలకాలం ఉంటారు. ఇది అనంతమైన వరం. 175. అంటే
విశ్వాసులు విధేయులు అయిన దాసులు ముందు నుంచి స్వర్గంలో ఉన్నట్లు అవిధేయులకు విశ్వాసులు ముందు నుంచి స్వర్గంలో ఉండరు. తమ అవిధేయత అపరాధాల కారణంగా వారు కొంతకాలం నరకయాతనను అనుభవిస్తారు. ఆ తరువాత దైవ ప్రవక్తల విశ్వాసుల సిఫార్సుపై వారు నరకము నుండి విడుదల చేయబడి స్వర్గములో స్థానం కల్పించబడతారు. ప్రామాణిక హదీసుల ద్వారా కూడా ఈ సంగతి రూఢి అవుతుంది. 176 అనంతమైన వరం అంటే ఎన్నటికీ తరిగిపోనిది, కరిగిపోనిది, చిరిగిపోనిది, ఎడదగకుండా ప్రాప్తించే దైవానుగ్రహం, అమూల్యమైన దైవ కానుక. దీన్ని బట్టి అవగతమయ్యేది ఏమిటంటే తప్పులు చేసిన విశ్వాసులను మోమిన్లను మన్నించి ఒకసారి నరకం నుంచి విముక్తి కల్పించి స్వర్గములో చోటు ఇచ్చిన తరువాత ఇక వారిని స్వర్గములో నుంచి తీసివేయడం అనేది జరగదు. వారు కలకాలం స్వర్గంలోనే ఉంటారు. ఆ స్వర్గవాసులంతా స్వర్గములో దైవానుగ్రహాలను ఆస్వాదిస్తూ ఉంటారు. అందులో ఎలాంటి అంతరాయం గాని అడ్డంకి గాని ఉండదు. Ayat number 109. فلا تك في مرية مما يعبد هؤلاء ما يعبدون إلا كما يعبد آباؤهم من قبل وإنا لموفوهم نصيبهم غير منقوص. ఆయత్ నంబర్ 109. కనుక ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారు పూజించే వాటి విషయములో నువ్వు సందేహాలకు లోను కారాదు. ఇంతకు మునుపు వారి తాత ముత్తాతలు పూజించినట్లుగానే వీళ్ళు పూజిస్తున్నారు. మేము వాళ్ళందరికీ వారి వారి భాగాన్ని పూర్తిగా ఏమాత్రము తగ్గించకుండా ఇస్తాము. 177 అంటే వారికి విధించవలసిన శిక్ష విషయంలో ఎలాంటి వెసులుబాటు ఉండదు. పడవలసిన శిక్ష పడి తీరుతుంది. Ayat number 110. ولقد آتينا موسى الكتاب فاختلف فيه ولولا كلمة سبقت من ربك لقضي بينهم وإنهم لفي شك منه مريب. ఆయత్ నంబర్ 110. నిశ్చయముగా మేము మూసా అలైహిస్సలాంకు గ్రంథాన్ని ఇచ్చాము, మరి అందులో విభేదించుకోవడం జరిగింది. ఒకవేళ ముందుగానే నీ ప్రభు తరపున మాట ఖరారు కాకుండా ఉన్నట్లయితే వారి మధ్య తీర్పు జరిగి ఉండేది. ఈ విషయంలో వారికి తీవ్రమైన సందేహం ఉంది. 178. ఆ గ్రంథాన్ని తౌరాతును కొందరు విశ్వసించగా కొందరు త్రోసిపుచ్చారు. వెనుకటి ప్రవక్తల విషయంలో కూడా ఈ వ్యవహారం జరిగింది. నువ్వు ఒక్కడవే ఈ పరిస్థితిని ఎదుర్కోవటం లేదు, కాబట్టి వాళ్ల చేష్టలపై నువ్వు కుమిలిపోకు అని దేవుడు తన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ ఆయతులో ఓదార్పు మాటలు చెబుతున్నాడు. 179 అంటే వారిని శిక్షించవలసిన సమయాన్ని దేవుడు ముందే నిర్ధారించి ఉన్నాడు. అదే గనక లేకుండా ఉంటే వాళ్ళ సంగతి అప్పటికప్పుడే తేల్చివేయబడేది. Ayat number 111. وإن كلا لما ليوفينهم ربك أعمالهم إنه بما يعملون خبير. ఆయత్ నంబర్ 111. వారిలో ప్రతి ఒక్కరికి నీ ప్రభు వారి కర్మల యొక్క పూర్తి ప్రతిఫలం ఇస్తాడు. నిశ్చయముగా ఆయనకు వారు చేస్తున్న పనులన్నీ తెలుసు. Ayat number 112. فاستقم كما أمرت ومن تاب معك ولا تطغوا إنه بما تعملون بصير. ఆయత్ నంబర్ 112. కనుక ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీకు ఆజ్ఞాపించబడినట్లుగా నువ్వు నీతో పాటు పశ్చాత్తాప భావంతో మరలి వచ్చిన వారు గట్టిగా నిలబడి ఉండండి. హద్దు మీరకండి. నిస్సందేహంగా అల్లాహ్ మీ కర్మలన్నిటినీ చూస్తున్నాడు. 180. ఈ ఆయతుల్లో
మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆయన ప్రియ సహచరులకు సహన స్థైర్యాల ఉపదేశం చేయబడింది. శత్రువును జయించటానికి ఈ ఆయుధం ఎంతో అవసరం. అలాగే వారు మితిమీరి ప్రవర్తించకూడదు. మితిమీరటం విశ్వాసులకు ఏ విధంగానూ శోభించదు. కడకు శత్రువుతో వ్యవహారం చేసే సమయంలో కూడా ఆజ్ఞోల్లంఘనకు పాల్పడేందుకు అనుమతి లేదు. Ayat number 113. ولا تركنوا إلى الذين ظلموا فتمسكم النار وما لكم من دون الله من أولياء ثم لا تنصرون. ఆయత్ నంబర్ 113. చూడండి, ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్మార్గుల పక్షాన మొగ్గకండి. మొగ్గారో మీకు కూడా నిప్పు నరకాగ్ని అంటుకుంటుంది. మరి అల్లాహ్ తప్ప మిమ్మల్ని ఆదుకునేవాడెవడు ఉండడు, మీకు సహాయము అందదు. 181. అలా అని దుర్మార్గుల విషయంలో మెతక వైఖరిని అవలంబిస్తూ వారితో రాజీపడిపోయిన వారి నుంచి సహాయ సహకారాలను అందుకోరాదు. ఒకవేళ మీరు అలా చేస్తే మీరు వారిలోని ఇతర విషయాలు కూడా ఇష్టపడుతున్నారని వారు భ్రమపడవచ్చు. మీలోని ఈ దోషం మిమ్మల్ని కూడా నరకాగ్నికి పాత్రులుగా చేస్తుంది. దుర్మార్గులైన పాలకులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోరాదన్న అంశం కూడా ఇందులో ఇమిడి ఉంది. అయితే ధర్మోన్నతికి సంబంధించిన విషయాలపై సమాలోచన జరిపితే తప్పు లేదు. అలాంటి సందర్భాలలో మనసులో వారి పట్ల ఏహ్యభావం కలిగి ఉంటేనే సంప్రదింపులు జరపవచ్చు. కొన్ని హదీసుల ద్వారా కూడా ఈ మేరకు ఆధారం లభిస్తుంది.